అందరికీ వందనాలు. క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నీవు క్రీస్తుని నమ్ముకుంటున్నావని ఎవరైనా నేను నిందిస్తున్నారా? అయితే ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికమగును. ఇలాగుననే పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారని ప్రభు మనకు సెలవిచ్చాడు. నిజమే కదా. ప్రభువు చెప్పిన మాటను మనం పరిశీలించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా సిలువలో దారుణంగా హింసించారు. ఎలా హింసించారంటే అతనిని కొరడాలతో కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద ఉమ్మివేశారు. ఇంకా ఏమన్నారంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే సిలువ మీద నుంచి దిగివచ్చి నిన్ను నీవు రక్షించుకోవని ప్రభువును ఇలా పలు రకాలుగా దూషిస్తూ, ఇంకా శాస్త్రులు ప్రధాన యాజకులు ఏమన్నారంటే, అతను ఇతరులు రక్షించిండు కానీ తనను తాను రక్షించుకోలేడని ప్రభువును అపహసించారు. అయినప్పటికీ ప్రభువు ఏమన్నారంటే, వారిని ఒక్క మాట కూడా అనకుండా, వారిని దూషించకుండా ఏమన్నారంటే, లూకాసు వార్త 23వ అధ్యాయంలో, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డూ నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, అంటే తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని ప్రభు అన్నాడు. ప్రభు సిలువలో అనేక శ్రమలు, నిందలు, హింసలు పొందినప్పటికీ ప్రభువు ఎలాగైతే వారిని క్షమించాడో మనం కూడా మన శత్రువులను ప్రేమిద్దాం. మనల్ని ఎవరైనా హింసిస్తే వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఎలాగైతే సహనంతో సిలువలో ఉన్నాడో మనం కూడా అటు సహనాన్ని మనందరం పొందుకుందుముగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.